హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు B1 న్యూస్. దుబాయ్ ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఎడారి. అక్కడ వర్షాలే కురవవు. ఏడాదిలో 1-2 సార్లు మాత్రమే వానలు కురుస్తాయి. అలాంటి దేశంలో ఇప్పుడు అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో దుబాయ్ అతలాకుతలమవుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ అయిన దుబాయ్ విమానాశ్రయానికి వరద పోటెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక విమానాలను దారి మళ్లించారు. కొన్ని సర్వీసులను రద్దు చేశారు. ఏడాదంతా కురిసే వర్షం దుబాయ్లో ఒక్కరోజే కురిసింది. భారీ వర్షం కారణంగా దుబాయ్ మొత్తం అస్తవ్యస్తమైంది. షాపింగ్ మాల్స్లోకి మోకాలి లోతు నీరు చేరింది. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు భవనాలపైకి ఎక్కారు. దుబాయ్లో వరదల దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణ మార్పులపై ఆందోళన రేకెత్తించాయి. వర్షం ఒక్క దుబాయ్లోనే కాకుండా UAE పొరుగున ఉన్న బహ్రెయిన్ వరకు ఉన్నట్లు తెలుస్తోంది. బహ్రెయిన్లోనూ అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద చేరింది. దీంతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. ఇక ఒమన్లో వర్ష బీభత్సానికి 18 మంది మరణించారు. దుబాయ్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు ఆ నీటిలో నెమ్మదిగా వెళుతున్నాయి. దుబాయ్లో వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది ముంబై కాదు, దుబాయ్ అని క్యాప్షన్ ఇచ్చారు. రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. UAEలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదు. వాతావరణ మార్పుల కారణంగా 2-3 ఏళ్లుగా ఇలా కుంభవృష్టి కురుస్తోంది.